Hi guys, welcome back to my channel, The Prince Way, where we talk about workout, skincare, nutrition and grooming. చాలా రోజులుగా వ్లాగ్ చేయలేదు, సో ఇప్పుడు వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. టైం 2:30 ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇప్పటి వరకు నేను ఏమీ తినలేదు బికాస్ నైట్ షూట్స్ జరుగుతున్నాయి. నిన్న ఈవినింగ్ 6 నుంచి ఈరోజు మార్నింగ్ 6 వరకు షూట్ చేసాం. ఇప్పుడే లేసాను. లెగిసి ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేస్తే 2-3 అవర్స్ గ్యాప్ తీసుకోవాలి, ట్రైనింగ్ చేయలేము. సో నాకు ఎస్పెషలీ ఎంటీ స్టమక్తో ట్రైన్ చేయడం చాలా ఇష్టం కాబట్టి ఐ హావ్ డిసైడెడ్ దట్ ఐ వోంట్ ఈట్ టిల్ ఐ ట్రైన్. సో ఎంటీ స్టమక్ ట్రైనింగ్కి వెళ్తున్నాను. ట్రైనింగ్ తర్వాత ఏమేమి తింటున్నాను, ఇప్పుడు రైట్ నౌ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది, ఇప్పుడు మెయింటెనెన్స్ ఫేజ్లో ఉన్నాం. సో అన్ని క్యాలరీస్ తినవసరం లేదు, జస్ట్ మెయింటైన్ చేయాలి. ఇంకా కొంచెం తక్కువ క్యాలరీస్ నీడెడ్ కంటే తింటే కనుక కొంచెం ష్రెడ్ కూడా అవుతా. సో ఏం చేయొచ్చు, ఏమేమి తినొచ్చు, ఈ టైంలో నేను ఏం తింటున్నాను. అలాగే ఇవాళ ఈవినింగ్ షూట్ కూడా ఉంది. సో షూట్ కూడా తీసుకెళ్తా మిమ్మల్ని. కొన్ని విజువల్స్ చూపిస్తా, లుక్ మాత్రం రివీల్ చేయను. బట్ షూట్లో కొన్ని విజువల్స్, అలాగే షూట్ మధ్యలో నేను ఎలాంటివి తింటూ ఉంటాను, వాట్ డూ ఐ ఈట్ ఇఫ్ ఐఎమ్ షూటింగ్, అది కూడా చెప్పేస్తాను. సీ యూ అట్ ద జిమ్. హలో, సో చేంజ్ రూమ్కి వచ్చేసాను. పైకి వెళ్ళి ఇప్పుడు ట్రైనింగ్ చేయడం ఒకటే బ్యాలెన్స్. ట్రైనింగ్ చేస్తూ ఫస్ట్లో ఐ డోంట్ లైక్ డిస్టెన్స్. సో ట్రైనింగ్ చేస్తూ మధ్యలో కొన్ని విజువల్స్, అలాగే ఫినిషింగ్ అవుతున్నప్పుడు ఒక 2-3 ఫినిషర్ ఎక్సర్సైజెస్. షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాను ఇవాళ. సో అందులో ఫినిషర్ ఎక్సర్సైజ్. షోల్డర్ వర్కౌట్ ఇస్ డివైడెడ్ ఇంటూ, నా కోసం ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts: ఫ్రంట్, లాటరల్ అండ్ రేర్ డెల్ట్. ఓకే, సో ఈ మూడింటికి 2 ఎక్సర్సైజ్ ఈచ్, అంటే 3x2, టోటల్ 6 exercises. ఈచ్ ఎక్సర్సైజ్ 3 sets and 12-15 repetitions. దిస్ ఇస్ మై స్కెడ్యూల్. ఎక్సర్సైజెస్ అన్నీ చూపించకపోవచ్చు, కొన్ని ఎక్సర్సైజ్లు చూపిస్తాను మీకు. ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాత మెయిన్గా మనం ఇవాళ ఏమనుకున్నాం అంటే రొటీన్, యాజ్ ఇన్ వాట్ ఐ ఈట్ డ్యూరింగ్ మై మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని స్కిప్ అయిపోదాం తర్వాత. సో లక్కీగా జిమ్ చాలా ఖాళీగా ఉంది. ఎక్సర్సైజ్లు అన్నీ చూపిస్తా. బ్యాటరీ కూడా ఫుల్ ఉంది. ఇవాళ ఎక్సర్సైజ్ల మధ్యలో బ్యాటరీ అవ్వదు. సో నా వేరియేషన్స్ అన్నీ చూపించేస్తాను మీకు ఇవాళ. సూపర్ సెట్ చేస్తున్నాను, జాయింట్ సెట్ చేస్తున్నాను. 3 weights, సో 10 repetitions with each weight, సో 30 reps అవుతాయి. ఇలాగా 3 sets. This is a killer giant set for your laterals. Mid delt ko manchi variation idi. You should try it. ఒక బోనస్ వెయిట్ యాడ్ చేశాను, సంథింగ్ విచ్ I usually don't do, but పంప్ బాగుంది, వాళ్ళ ఎనర్జీ బాగుంది. ఎంటీ స్టమక్ ఉన్నా కానీ వాట్ ఐ డిడ్ వాస్, వర్కౌట్ ముందు I took 1 spoon of MCT oil. MCT oil అంటే
మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్, ఇట్ గివ్స్ యూ ఎనర్జీ. ఎంటీ స్టమక్ ట్రైన్ చేసినప్పుడు ఎస్పెషలీ one of the best అనమాట. It gives you a boost of energy. You can also mix it in your pre-workout. You can mix it in your black coffee. Pre-workout ముందు మీరు తీసుకునేది మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్. ఎంసీటీ ఆయిల్ గురించి చదవండి. కోకోనట్ ఆయిల్ కూడా పనిచేస్తుంది, బట్ ఎంసీటీ is the purest form of medium chain triglyceride. That's what I'm using. Upright rows for 3 sets, 12 to 15 repetitions. Progressive का weight measurement प्रति set. Sure, you concentrate on this part. చాలా మంది నెక్ అనుకుంటారు. Upright rows are predominantly for the mid delt and then కొంచెం నెక్ మీద కూడా పడుతుంది. సో నెక్ కోసం చేస్తున్నాం, ట్రాప్స్ కోసం చేస్తున్నాం అని అనుకోవద్దు. ట్రాప్స్ డెఫినెట్గా వర్క్ అవుతాయి, బట్ దిస్ ఫస్ట్ అండ్ దెన్ ద ట్రాప్, దెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ట్రాప్. అండ్ ఇవాళ మనం షోల్డర్స్తో పాటు ట్రాప్స్ కూడా చేస్తాం. ట్రాప్స్ ఆర్ యూజువలీ ద ఫినిషర్స్. లాస్ట్ లోడ్ dumbbell raise, shrugs with dumbbells, and బార్ మీద కూడా shrugs చేద్దాం. అండ్ ఇంకొక వేరియేషన్ మనం కొంచెం చేద్దాం, సంథింగ్ విచ్ మెనీ పీపుల్ డోంట్ డూ, సంథింగ్ విచ్ ఇస్ స్పెషల్. అది మనం ఫినిషర్ కింద పెట్టుకుందాం ఇవాళ ట్రాప్స్కి. కొంచెం కూడా చూసేద్దాం. If you've noticed, కొంచెం యాంగిల్ చేంజ్ చేశాను. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు చేంజ్ యాంగిల్ డిపెండింగ్ ఆన్ ఎంత వెయిట్ పడుతుంది. Sometimes you do straight, sometimes you go inwards, sometimes you go outwards, depending on the condition of your body and which part of the shoulder. Shoulder is a big muscle, it is divided into 3 parts, so it's about the feeling. మనకి when you're training, you get to know lateral మీద ఎక్కువ పడిపోతుంది అన్నప్పుడు ఫ్రంట్కి పడాలంటే move inwards. Always listen to your body. Trainers, yes, definitely. If you don't have a trainer like me, always listen to your body and train accordingly. మంచి వర్కౌట్ అయిపోయింది. కిల్లర్ వర్కౌట్ షోల్డర్కి అని చెప్పాలి. బాగా హెవీగా ట్రైన్ చేశాను. టైమ్ ఫర్ ద ఫస్ట్ మీల్. ఈవినింగ్ అయిపోయింది టైం, నేను మీకు చెప్పినట్టు. అండ్ దిస్ ఈజ్ వెన్ ఐఎమ్ హ్యావింగ్ మై ఫస్ట్ మీల్. అండ్ ఆ ఫస్ట్ మీల్లో ఏమున్నాయి అంటే ఇట్స్ వెరీ స్పెషల్. ఎప్పుడు కూడా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటే ఇంకా బాగా అబ్జర్వ్ అవుతుంది. సో ఐ లవ్ మై ఫుడ్ మ్యాన్. నేను తక్కువ తిన్నా కూడా అండ్ క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉన్నా కూడా ఐ మేక్ ష్యూర్ ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీల్. సో ఐ షో యూ మై ఫస్ట్ మీల్. దీస్ ఆర్ ప్రోటీన్ ప్యాన్ కేక్స్. చూడండి
ఎంత అద్భుతంగా ఉందో. పైన లైట్గా బ్లూబెర్రీ సాస్ టచ్ అయింది, అండ్ పిస్తాషియో ఉన్నది, బాదాం ఉన్నది, బనానాస్ ఉన్నాయి, బ్లూబెర్రీ డ్రెస్సింగ్ ఉంది, అండ్ దీస్ ఆర్ హోల్ వీట్ ప్రోటీన్ ప్యాన్ కేక్స్ గైస్. ఇంకా లేట్ ఎందుకు, ఆల్మోస్ట్ 16 hours ప్లస్ నేను ఫాస్ట్లో ఉన్నాను. సో ఇప్పుడు తింటే అదిరిపోదు. ఈ తినేదాని మధ్యలో నాకు ఏ డిస్టర్బెన్స్ వద్దు, ఫుల్గా ఎంజాయ్ చేస్తా. ఫుడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో చాలా రోజులుగా నేను నైట్ షూట్ చేస్తున్నాను కాబట్టి టైమింగ్స్ ఆఫ్ ఉన్నాయి. మీల్కి బ్రేక్, అంటే ముందు రోజు ఫైనల్ మీల్కి, నెక్స్ట్ రోజు ఫస్ట్ మీల్కి బ్రేక్ అప్పుడప్పుడు 16 hours ఉంటుంది, అప్పుడప్పుడు 18-20 hours కూడా ఉంటుంది. బికాజ్ నేను ఎంటీ స్టమక్ ట్రైన్ చేస్తాను కాబట్టి, లైక్ ఐ టోల్డ్ యూ. సో ఈ మధ్యలో నాకేంటంటే షూట్స్, ఇలా ట్రైనింగ్, తినకపోవడం, టైమ్స్ షిఫ్ట్ అవ్వడం, అప్పుడప్పుడు మార్నింగ్ 8కే తింటున్నా, అప్పుడప్పుడు ఈవినింగ్ 7-6 ఆ టైం తింటున్నా. దీనివల్ల కొన్ని డైజెషన్ ఇష్యూస్ లైక్ గ్యాస్ అంటారు కదా, సో గ్యాస్ కానీ ఇండైజెషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఐ వుడ్ సజెస్ట్ one good supplement for you which is 100% natural. That is the Kapiva Digesticare Juice. సో ఈ కపివా డైజెస్టికేర్ జ్యూస్ నేను ట్రై చేసిన తర్వాత నా డైజెషన్ ఇష్యూస్, లిటిల్ యాసిడిటీ ఆర్ యాసిడ్ రిఫ్లక్స్, ఓల్డ్ పీపుల్కి జనరల్గా ఎక్కువ యాసిడ్ అండ్ యాసిడిటీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఈ మధ్య మన లైఫ్ స్టైల్, మనం టైం తినకపోవడం వల్ల, ఫర్ సమ్మర్ లైక్ మీ హూస్ వెరీ బిజీ ఆన్ ద గో ఉన్నప్పుడు టైమింగ్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే కొన్ని డైజెషన్ ఇష్యూస్ రావచ్చు. అండ్ నాట్ ఓన్లీ దాట్, ప్రోటీన్ సప్లిమెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల, విచ్ ఇస్ నీడెడ్ ఫర్ ద బాడీ, బట్ అది కొంచెం డైజెషన్తో మెసప్ చేస్తుంది. అండ్ అప్పుడప్పుడు ప్రోటీన్ ఫాట్స్, ఐ నో ఇట్ ఈస్ అనాయింగ్, బట్ ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఎక్కువ మీట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి డెఫినెట్గా ప్రోటీన్ ఫాట్స్ అంటే కావాలి. సో వాటి నుంచి, అలాగే ఇండైజెషన్ నుంచి, యాసిడిటీ నుంచి, యాసిడ్ రిఫ్లక్స్ నుంచి, వీటన్నిటి నుంచి ఇఫ్ యూ హ్యావ్ టు బీ సేఫ్, ఇఫ్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దిస్, పక్కాగా ఈ సప్లిమెంట్ తీసుకోవచ్చు మీరు. నేను ఒక 1 month నుంచి ఐ బిన్ ట్రైయింగ్ దిస్ అండ్ చాలా బాగుంది. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆమ్లా, అజ్వైన్, హీంగ్, జీరా అండ్ ధనియా ఏంటంటే ఇవన్నీ, ధనియా, ఆమ్లా, హీంగ్, జీరా ఇవన్నీ కూడా డైజెస్టివ్ జ్యూసెస్ని సెక్రీట్ చేసేవి కొన్ని ఉన్నాయి. ఇందులో మన యాసిడిటీని బ్యాలెన్స్ చేసేవి ఉన్నాయి. హీంగ్, అజ్వైన్ ఇవన్నీ కూడా మన గ్రాండ్ మాస్ రెసిపీ కైండ్ ఆఫ్ అ థింగ్. మన ఇంట్లో పెద్దలు ఎప్పుడన్నా మనకి యాసిడిటీ కానీ లేకపోతే స్టమక్లో బాగోకపోతే హీంగ్ కానీ, జీరా కానీ ఇవి ఇస్తారు. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఐ సజెస్ట్ దిస్ ప్రోడక్ట్ అండ్ దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ఇట్. చాలా బాగున్నది. అండ్ నాట్ ఓన్లీ ఈజ్ ఇట్ లైక్ 100% న్యాచురల్, బట్ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట నుంచి, లైక్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ స్పెషల్ ఒక్కొక్క ఏరియా నుంచి సోర్స్ చేశారనమాట. సో వీళ్ళు సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ అంటే ఇవన్నీ 100% న్యాచురలే. హింగ్, జీరా, అజ్వైన్, ధనియా, ఆమ్లా, బట్ బెస్ట్ ఎక్కడ దొరుకుతాయో అక్కడి నుంచి దే ఆర్ సోర్సింగ్ ఇట్. లైక్ ఆమ్లా అండ్ హింగ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పిస్తున్నారు, అజ్వైన్, జీరా రాజస్థాన్ నుంచి, అండ్ దెన్ ఇలాంటి మంచి ఎక్కడైతే టాప్, ఇక్కడ పాపులర్ బాగా ఇది మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది అన్నప్పుడు అక్కడి నుంచి సోర్స్ చేస్తారు. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ ఫర్ యాసిడిటీ కానీ ఎనీ డైజెషన్ ఇష్యూ ఐ వుడ్ సే. బట్ ఇట్ హెస్ కంట్రోల్డ్ మై యాసిడిటీ. సో నేను యాసిడిటీని కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను. ఇట్ ఈస్ 100% వీగన్, GMP సర్టిఫైడ్, నాన్ GMO, ల్యాబ్ టెస్టెడ్ ఫర్ ప్యూరిటీ, ప్రీమియం క్వాలిటీ, ఆయుర్వేదిక్ వెల్నెస్. సో వీళ్ళు GMP సర్టిఫైడ్ ఫ్యాక్టరీస్లోనే తయారు చేస్తారు కాబట్టి యూ కెన్ బి 100% అష్యూర్డ్ ఆఫ్ ద క్వాలిటీ. ఇంకా బ్లోటింగ్, కొంతమందికి బ్లోటింగ్ కూడా ఉంటుంది. లైక్
తిన్న తర్వాత హెవీ ఫీలింగ్, అది కూడా హీంగ్, జీరా ఇవన్నీ కూడా కాంబినేషన్లో పనిచేసి తగ్గిస్తాయి. సో నేనైతే ఇది మీల్ తర్వాత అంటే మేజర్ మీల్స్ 2 టైమ్సే తీసుకుంటున్నాను, 3 టైమ్స్ తీసుకోవట్లేదు. లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత. యాక్చువల్గా నేను 2 మీల్సే తింటున్నాను. సో నాకు ఇది పర్ఫెక్ట్ సెట్ అయింది. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా మీకు అవసరం ఉంటే తీసుకోవచ్చు, బట్ ఐ వుడ్ థింక్ 2 టైమ్స్ వుడ్ బి ఇనఫ్. 2 టైమ్స్కే మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. సో ఇది మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 30 ml కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకుని తాగొచ్చు. సో నేను మీకు ఇప్పుడు త్వరగా నేనేం చేస్తానో చూపించేస్తాను. సో వాటర్, digestive care juice, బాగా మిక్స్ చేసి దీనిపైన వీళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ క్యాప్ ఇస్తున్నారు. నేను ఐ లాస్ట్ ఇట్. సో 30 ml ఎలా మెజర్ చేయాలంటే ఆ క్యాప్తో హ్యాపీగా మెజర్ చేసుకోవచ్చు. బట్ నాకు ఆల్రెడీ నేను చాలా రోజులుగా వాడుతున్నాను కాబట్టి నాకు ఒక అంచనా వచ్చేసింది ఎంత వేసుకోవాలనేది. సో నేను ఆ అంచనా ప్రకారం ఐఎమ్ మిక్సింగ్ ఇట్. ఇలా మిక్స్ చేసుకుని ఇది తాగుతుంటేనే మీకు తెలిసిపోతుంది ఒక ఆయుర్వేదిక్ ఏదో తాగుతున్నారని. యూ గెట్ దట్ ఫీలింగ్ ఆఫ్ వెల్నెస్ అండ్ ఇట్ స్మెల్స్ రియలీ గుడ్. I like the smell of hing after I eat food. I don't know, somewhat hing తో అసోసియేటెడ్ నా అంటే నాకు ఆ టేస్ట్ ఎందుకు నచ్చుతుంది అంటే ఐ నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో ఇన్ టు మై స్టమక్ అండ్ ఆ బర్నింగ్ సెన్సేషన్, యాసిడిటీ అవన్నీ తగ్గించేస్తుందని నాకు తెలుసు. కాబట్టి ఐ థింక్ ఐ హావ్ స్టార్టెడ్ లైకింగ్ ది స్మెల్ ఆఫ్ హింగ్. అంతే, ఇలా ఫినిష్ చేసి తాగేసి ఇప్పుడు మనం షూట్కి వెళ్ళిపోతాం అనమాట. సో షూట్కి వచ్చేసాం, ఆల్రెడీ షూట్ చేశాను కొంచెం. ఈ లుక్ ఎక్కువసేపు మీకు చూపించరు. డిన్నర్ వచ్చేసింది, డిన్నర్ వరకు మీకు చూపించేసి ఐ విల్ క్విక్లీ షట్ ద కెమెరా ఆఫ్ అండ్ యా, సో డిన్నర్ చూపించేస్తా ఫాస్ట్గా. దిస్ ఈజ్ అ బరీటో బౌల్ విచ్ ఐ ఆర్డర్డ్ ఫర్ టుడే. ఇది నా డిన్నర్ అండ్ సెకండ్ మీల్ ఇదే ఈరోజు మొత్తానికి. టైం ఇప్పుడు 10:30 అయింది అండ్ ఐ థింక్ దిస్ విల్ బీ మై లాస్ట్ మీల్. సో ఇందులో ఏమేమి ఉన్నాయంటే మష్రూమ్స్ ఉన్నాయి, బ్రౌన్ రైస్ ఉంది, బ్లాక్ బీన్స్ ఉన్నాయి, రాజ్మా బీన్స్ ఉన్నాయి, లెటస్ ఉంది, క్యాప్సికమ్ అండ్ టొమాటోస్ అండ్ సమ్ చీజ్ టు యాడ్ సమ్ టేస్ట్ టు ఇట్. సో దిస్ ఈస్ అ కంప్లీట్ మీల్. సో 2 మీల్స్ తింటున్నప్పుడు you can have good quantities and enough carbs in them. ఎందుకంటే 3 సార్లు 4 సార్లు రోజులో తినం కాబట్టి. And now I'm quickly going to enjoy my meal. So do not disturb me. See you guys.